అందరికీ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్త సమస్యలు, ఉద్యోగం, వ్యాపార, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలను ఈ గురుగారు చక్కగా పరిష్కరిస్తారండి. సమస్యలు లేనివారంటే ఎవరుండరు కదా! కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి. మన గురుగారి పేరు శివరామరాజు గారండి. మీరు చేయవలసిన 9393444096 ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణము చేయబడను. చాలా నమ్మకమైన గురువుగారండి. ఓసారి ప్రయత్నించి చూడండి. మరి ఇవాల్టి మన వీడియోకొచ్చి ఏ నెలలో జన్మించిన వారు స్త్రీ పురుషుల జీవితంలో ధనవంతులుగా ఉన్నత స్థానంలో ఉంటారో తెలుసుకుందాము. మరి తెలుసుకోబోయేందుకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఏ నెలలో పుట్టిన వారు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. జనవరి నెలలో పుట్టిన స్త్రీ పురుషులు చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవ భావం కలుగుతుంది. వీరు ఇతరులను సులభంగా ఆకర్షించగలరు. అలాగే మంచి ఆలోచన పరులు. వీరి ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి. ఇతరులకు సలహా ఇవ్వగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వాదనలో గటికలు. ఎంతటి వారినైనా తమ మాటలతో పడగొట్టగలరు. వీరితో వాదనకు దిగటం అంటే ఓటమిని అంగీకరించడమే. మరి ఈ హృదయము చాలా మంచిది, చాలా సున్నితమైనదని కూడా చెప్పుకోవచ్చు. చిన్న వయసులోనే విద్యలో బాగా రాణిస్తారు. ఈ నెలలో పుట్టిన వారికి ధైర్య సాహసాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి పనులు చేయడానికైనా వీళ్ళు సిద్ధపడుతూ ఉంటారు. చాలా వరకు మంచి పనులు చేస్తారు, బాగా సంపాదిస్తారు. కొందరు ఉద్యోగస్తులుగా మంచి ఉన్నత స్థాయికి ఉంటారు. మరి కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళకి లేకపోయినా కూడా వీళ్ళకి ఏదో ఒకటి చేసి మంచి పేరు తెచ్చుకోగలరు. కొందరు ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదించుకుంటారు. మరొకరు గొప్ప పండితులై కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరితో కొందరికి ఇతరులను నమ్మడం వల్ల ధన నష్టం జరుగుతుంది. అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఫిబ్రవరి నెలలో పుట్టిన అందరికీ ఈ క్రింది ఫలితాలు అయితే వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టిన వారు కొంతవరకు బలహీనులు. అన్ని విషయాలు నెమ్మదిగా ఉంటారు. వీరు అదృష్టం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినా కూడా ఈ నెలలో పుట్టిన వారిలో చాలామంది మంచి విద్యావంతులుగా కూడా ఉంటారు. అలాగే మంచి విద్యను అభ్యసించి గొప్ప స్థాయికి చేరుకున్న వారు కూడా ఉంటారు. గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వారు కూడా ఉంటారు. సమాజంలో మంచి గుర్తింపు తగిన స్థాయి లభిస్తుంది. వీరి స్థాయిని కాపాడుకుంటూనే ఉంటారు. వీరిలో ఏ లోపం కూడా కనిపించదు. అపకీర్తి రాకుండా చాలా జాగ్రత్త పడతారు. తమ స్థాయికి న్యాయం చేస్తారు. వీరిలో చిన్న చిన్న బలహీనలు అయితే ఉంటాయి. ఈ నెలలో జన్మించిన వారు మంచి కవులు, కళాకారులు, గాయకులు, వేదాంతులు, చిత్రకారులు, వైద్యులుగా ఉంటారు. కొంచెం మృదు స్వభావులు, ఎక్కువగా బాధపడే మనస్తత్వం కలిగి ఉంటారు. కోపంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే. ఒక విధంగా వీరికి సున్నితమైన మనసుగా అని చెప్పుకోవచ్చు. ఈ నెలలో పుట్టిన వారు అవకాశం లభించినప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు మంచి అభివృద్ధిని పొందుతారు. వీరు మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి అయితే కలుగుతుంది. ఇతరుల వల్ల స్థిరాస్తులు కూడా లభిస్తాయి. ఈ నెలలో పుట్టిన వారు ఇతరులను ఆకర్షించగలరు, స్నేహంగా ఉండగలరు. వీరి స్నేహం చాలా కాలం పాటు పదిలంగా ఉంటుంది. ఎదుటి వారికి మేలు చేస్తారు. ఈ నెలలో పుట్టిన వారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఇతరులకు వ్యాపార సలహాలు కూడా ఇవ్వగలరు. మీ సలహాలను వారు పాటించి బాగా లాభపడతారు. అంటే ఫిబ్రవరిలో పుట్టిన వారి సలహాలు ఎవరికి ఇస్తే వాళ్ళు బాగా మంచి గొప్ప స్థాయికి వస్తారనమాట. ఉన్నత మనస్తత్వాన్ని వదిలిపెట్టకపోతే, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోకపోతే చాలా నష్టపోతారు. జీవితంలో ఎదగలేరు. కాబట్టి ఆత్మవిశ్వాసం వీరికి చాలా అవసరం. మరి మార్చి నెలలో పుట్టిన స్త్రీ పురుషుల గుణగణాలు ఈ విధంగా ఉంటాయి. వీరికి కొంచెం కోపం ఎక్కువ, కొంచెం తొందరపాటు ఎక్కువ. ఇతరులను త్వరగా నమ్మరు, నిజాయితీగా ఉంటారు. అందువల్ల వీరి స్నేహం ఎక్కువ కాలం నిలవదు. చాలా గొప్పగా మాట్లాడతారు. రాజకీయాల్లో బాగా రాణిస్తారు. వీరు రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవుతారు. ఈ నెలలో పుట్టిన వారికి ఆలోచనలు ఎక్కువ, టెన్షన్లు కూడా ఎక్కువ. గొప్ప గొప్ప ఆలోచనలు చేసి వాటిని కార్యరూపంలో పెట్టి పనులు సాధించుకుంటూ ఉంటారు. ఎంత పనినైనా వాళ్ళు అది సాయం చేస్తారు. వీరు సామాన్యులుగా బాధ్యత గల స్థానంలో ఉండి సక్సెస్ పొందుతారు. పొగడ్తలకు లొంగిపోయి ఎదుటివారి పనులు చేసి పెడుతూ ఉంటారు. మీరంతటోళ్ళు లేరంటే ఎంత పనైనా చేసేస్తారు ఈ మార్చిలో పుట్టిన వాళ్ళు. వీరి ఆలోచనల పనులు, జాగ్రత్త కూడా ఎక్కువే. నిర్మోహమాటంగా మాట్లాడతారు. అయినా సరే వీరు ఎవరిని లెక్క చేయరు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇతరుల వల్ల లాభం పొందుతారు. వీరికి బాగా కలిసి వస్తుంది. మంచి అభివృద్ధి పొందుతారు. వీరు ధైర్య సాహసాల వల్ల సంపాదించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీళ్ళు ఎక్కడ చేయబడితే అక్కడ చాలా బాగా కలిసి వస్తుంది. మరి ఇంకా ఏప్రిల్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు అందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టిన వారు స్వయంగా స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు.
వారి పనులు వారే స్వయంగా చేస్తారు. వారి సొంత పద్ధతుల్లోనే చేస్తారు. ఇతరులను పలకరించరు. ఇతరుల జోక్యాన్ని అంగీకరించరు. అవసరమైతే వారే తప్పుకుంటారు. ఇతరులను అధిగమించగలరు. మంచి చురుకైన వారు. కోపం ఎక్కువ. ఇతరులను నడిపించే స్థానంలో ఉంటారు. ప్రతి విషయంలో వారి సొంత మార్గాన్ని అవలంబిస్తారు. ఎవరి మీద ఆధారపడిన వారు చేయాలనుకుంటే చేస్తారు. వీరికి మానసిక ధైర్యం, మానసిక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సరైన పనులు పూర్తిగా చేపడతారు. పనిని పూర్తి చేసి చూపిస్తారు. మధ్యలో వదిలేయరు. ప్రతి విషయంలో ముక్కుసూటిగా నిజాయితీగా ఉంటారు. నిజం మాట్లాడతారు. నిజాయితీ కొరకు శత్రుత్వాన్ని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వీరి ఆలోచనలతో పూర్తిగా సాధించుకుంటూ ఉంటారు. డబ్బు, మంచి పొజిషన్ సంపాదించి తీరుతారు. ఈ నెలలో పుట్టినవారు ఇంట్లో, ఆఫీసులో, వ్యాపార సంస్థలో వారి జీవితంలో మొదటి స్థానంలోనే ఉంటారు. ఉండాలని కూడా ఆశపడుతూ ఉంటారు. మరి వీరి జీవితంలో అభివృద్ధి సాధించుకొని గొప్పతనం పొందుతారు. వీరికి అదృష్ట పరిస్థితులు కూడా అనుకూలిస్తూ ఉంటాయి. ఈ నెలలో పుట్టినవారు మంచి శక్తివంతులు, ఇతరులకు దారి చూపిస్తూ ఉంటారు. మార్గదర్శులు కూడా అవుతారు. వీరు చాలా చురుగ్గా ఉంటారు. అలాగే చురుగ్గా కూడా పనులు చేస్తూ ఉంటారు. సోమరితనాన్ని దగ్గరకు రానివ్వరు. పనిని దేవుడిగా భావిస్తారు. మంచి సంపాదన ఉంటుంది. అనుకోకుండా వీరికి చాలా ధన నష్టాలు జరుగుతూ ఉంటాయి. అయినా కూడా జీవితంలో తట్టుకొని నిలబడతారు. మరి మే నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీరికి త్యాగబుద్ధి ఎక్కువ. ప్రయాణాల మీద అభిరుచి, కొత్త ప్రదేశాలు చూడాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. పార్టీలు చేసుకోవడం అంటే చాలా ఇష్టపడతారు. వీరికి ఓర్పు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇతరులచే ప్రేమించబడతారు. వీరికి ఉన్న శక్తిని దారపోస్తూ ఉంటారు. మానసికంగా, శారీరకంగా త్యాగబుద్ధి ఉంటుంది. చివరికి ఎలాంటి త్యాగానికైనా వీరు సిద్ధపడుతూ ఉంటారు. వీళ్ళు స్వతహాగా తమ పనులు తాము చేయడానికి ఎందరితో స్నేహభావంగా, ప్రేమగా ఉంటారు. స్నేహితులకు పార్టీలు ఇస్తారు. బాగా ఖర్చు చేస్తారు. ఎన్నో ఇబ్బందులు పడి గృహాలు ఏర్పాటు చేస్తారు. ఆహారంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఇంటిని పరిశుభ్రంగా, అందంగా అలంకరించుకుంటారు. వీరు మంచి కళాకారులు కూడా. నమ్మిన వారికి, వారు ఇష్టపడ్డ వారికి ప్రాణాలు సైతం ఇస్తారు. న్యాయంగా, ధర్మంగా పోరాటం కూడా చేస్తూ ఉంటారు. అందువల్ల చివరికి వీరు ఓటమిని అంగీకరించవలసి అవసరాలు కూడా రావచ్చు. వీరిలో ఉద్యోగస్తులు, ఆఫీసర్లు, కళాకారులు ఉన్నారు. మరియు వీరిలో మంచి ప్రజాసేవకులు కూడా ఉన్నారు. సమాజంలో మంచి స్థానంలో, గౌరవ స్థానంలో ఉంటారు. మరి జూన్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు అయితే వర్తిస్తాయి. మరి ఈ నెలలో పుట్టిన వారు మంచి పేరు, గౌరవం సంపాదించుకుంటారు. వీరికి ధనం సంపాదించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. వీరు తమ సంపాదనను అనుభవిస్తూ ఉంటారు. వీరిలో కొందరు వర్తకులుగా బాగా సంపాదిస్తారు. కొందరు ఉద్యోగస్తులుగా మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటారు. వీళ్ళు గొప్ప పండితులై కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరిలో కొందరికి ఎదురులేని నమ్మకం వలన ధర్మస్థలం జరుగుతుంది. ధర్మబద్ధంగా జరగాల్సిన పనులు చాలా వరకు జరుగుతూ ఉంటాయి. అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది లభిస్తుంది. వీరి ఆరోగ్యం బాగుంటుంది. ధనవంతులు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి సంపాదించగలరు. వీరు చాలా పొదుపుగా డబ్బుల్ని ఉపయోగిస్తూ ఉంటారు. గృహములు, భూమిని, స్థిరాస్తులనే సంపాదించుకుంటూ ఉంటారు. ఇళ్లపైన శ్రమ పెట్టుబడులు పెట్టి బాగా సంపాదిస్తూ ఉంటారు. వీరు వ్యాపారాలు బాగా చేస్తారు. ఈ నెలలో పుట్టిన వారిని వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువ లాభాలైతే పొందుతారు. పురుషులు మంచి అదృశ్య జాతకులు అవుతారు. బాగా సంపాదిస్తారు. వ్యాపారాలు బాగా చేస్తారు. పరిశ్రమలు స్థాపిస్తారు. నలుగురికి మేలు చేసే రకంగా ఉంటారు. వీరి తెలివితేటలు చాలా గొప్పవని చెప్పుకోవచ్చు. వీరు చాలా వరకు ఏ విషయాన్నైనా తొందరగా గ్రహిస్తారు. ఏ పనైనా అసాధ్యంగా చేసగలరు. వీరి తెలివితేటల అమోఘము. వీరి మనస్తత్వం నచ్చకపోవచ్చు, కానీ వీరికి గ్రహించే శక్తి చాలా స్పీడ్గా ఉంటుంది. పనిలో ఉన్నప్పుడు ఇతర విషయాల గురించి వీరు అస్సలు ఆలోచించరు. తలపెట్టిన పని పూర్తి అయ్యేంత వరకు ఇంకా వేరే జోలికే వెళ్ళరు. ఇతరుల పనులకు దూరంగా ఉంటారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వీళ్ళు ఎక్కువ చాలా వరకు సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతూ ఉంటారు. జూలై నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరూ ఎక్కువ వారు నమ్మిన దాన్ని నిజాయితీగా చేస్తూ ఉంటారు. అలాగే వారి నమ్మకంతో పూర్తి ఏ పనైనా చేస్తారు. అన్ని కోరికలు వీరిలో చాలా ఎక్కువ. వీరు అనుకున్నది, రచించినది వెంటనే ప్రవేశపెట్టి ఫలితాలు సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ పని అంటూ ఉండదు. ఈ నెలలో పుట్టిన వారికి ఏ పని చేసినా వెంటనే 2-3 రోజులు మళ్ళీ వెంటనే ఇంకో పని చేసుకుంటారు. ఈ నెలలో పుట్టిన వారు బాగా ఏదైనా సరే ఏ వ్యాపారం చేసినా బాగా సంపాదిస్తారు. మళ్ళీ కొత్త వ్యాపారం చేస్తారు. కొత్త కొత్త వస్తువులు, కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని కుతూహలం ఎక్కువగా ఉంటుంది. మంచి స్నేహభావం కలిగి ఉంటారు. నలుగురికి లాభం చేస్తారు. ఈ నెలలో పుట్టిన వారు మానసికంగా చాలా బలవంతులు. శ్రమకు మించి కష్టపడతారు. వీరు ధనవంతులైతే ప్రయాణాలు చేసి సంతోషపడతారు. అందరితో కలిసిపోయే గుణం ఉంటుంది. అందుకే ప్రయాణాల్లో కూడా వీరు మంచి స్నేహితులను సంపాదించుకుంటారు.
ఈ నెలలో పుట్టిన వారు జీవితంలో చాలా కష్ట నష్టాలను ఓర్చుకొని చాలా వరకు ముందుకు పోయి ఉంటారు. వీళ్ళు అన్ని కష్టాలను ఓర్చుకొని లాస్ట్‌కి మంచి సంపాదన పరులుగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మంచి స్నేహితులు సంపాదించుకుంటారు. ఈ నెలలో పుట్టిన వారు జీవితంలో చాలా కష్ట నష్టాలను ఓర్చుకొని స్థిరపడి లాస్ట్‌కి అన్ని రకాలుగా లాభాన్నయితే పొందగలుగుతారు. జీవితంలో శ్రమకు భయపడక కష్టాలను తట్టుకొని అభివృద్ధిని పొందుతారు. ఈ నెలలో ఎక్కువ చాలా వరకు మంచి వాళ్ళనే చెప్పుకోవచ్చు. ఆగస్టు నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు అయితే వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టిన వారికి ధైర్యము, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పనినైనా చేసేస్తారు. అందుకే ఇతరుల సలహాలు అడగకుండానే వారి నిర్ణయాలు వారే తీసేసుకుంటూ ఉంటారు. ఎంత కోపంగా వెంటనే కోపం వస్తుందో వెంటనే దాన్ని కోపం తగ్గించుకునే మార్గాలు కూడా వీళ్ళే ఎత్తుక్కుంటారు. తలపెట్టిన పని సకాలంలో పూర్తి చేస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. వీరికి మనస్ఫూర్తి అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఇతరులను గెలిచే అదృష్టం ఉంటుంది. ప్రతి విషయంలోనూ ముందుంటారు. వీరు అనుకున్నది వెంటనే ప్రారంభిస్తారు. అనుకున్నవి అనుకున్నట్లుగా చేసి అందరూ ఆశ్చర్యపడేలా పనిచేస్తూ ఉంటారు. వీరు చేపట్టిన పనులు ఆగవు. ఆగస్టు నెలలో పుట్టిన వారు డబ్బు విషయంలో చాలా 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 జాగ్రత్తగా జిడ్డని అనుకోవచ్చు అలాంటి వాళ్ళు అనమాట. ఈ ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళు వీళ్ళు డబ్బుని అసలు నెగ్లెక్ట్ చేయనే చేయరు. ఒక రూపాయి వస్తుందంటే ఎంత పనైనా చేసే అంత సామర్థ్యులు ఈ ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళు. వీరికి ఆలోచనలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు. వీళ్ళు ఎంతవరకు పనైనా చేసేసి చూపించగలరు. అన్ని పనుల్లో ఆటంకాలను ఏర్పడవచ్చు. అయినా ఇతరులు ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. వేదాంత విషయంలో కూడా నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. వీరికి దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నెలలో జన్మించిన వారు ప్రేమ జీవులు. ఎవరినైనా ఇష్టపడితే వారు పట్ల పూర్తి ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు. వీరి ప్రేమ చాలా లోతైంది. ఎంత ప్రేమిస్తారో అంతే ద్వేషిస్తారు. తల్లిదండ్రులను, సోదరులను అలాగే కావాల్సిన వారిని మనసారా ప్రేమిస్తారు. కుటుంబ నియమాలు పాటిస్తారు. గౌరవం కలిగి ఉంటారు. మరి ఇంకా సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు స్త్రీ పురుషులు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరిలో చురుకుతనం అనేది చాలా ఎక్కువ. కాబట్టి వీరికి మంచి అభివృద్ధి, మంచి లైఫ్ అయితే ఉంటుంది. మంచి విషయాల గురించి ప్రస్తావిస్తారు. వీరికి వచ్చిన ఆలోచనలు వెంటనే కార్యరూపంలో ఉంచుతారు. వీరు గృహములను మంచి ఆకర్షణీయంగా అలంకరించుకుంటారు. వీరు ఆచారాలను గౌరవిస్తూ ఉంటారు. వీరు మంచి సంభాషణ పరులు, బాగా మాట్లాడతారు. మంచి వ్యక్తులుగా కూడా ఉంటారు. వీరి సొంత పనుల విషయాల్లో వారి సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తూ ఉంటారు. ఏ పనైనా సరే వాళ్ళ సొంత ఆలోచనలతోనే చేస్తూ ఉంటారు. సొంత నియమాలు, సొంత పనులకు ప్రాముఖ్యతనిస్తారు. వీరి ప్రేమ, కుటుంబము అంతా బాగుండదు. వీళ్ళ ప్రేమ కుటుంబం అంటే వాళ్ళు వివాహ జీవితం కానీ, ఇంట్లో వాళ్ళ మధ్య కానీ గొడవలు ఎప్పుడూ అవుతూ ఉంటాయి. వీరి బాల్య జీవితము, యవ్వనము శ్రమలో గడుస్తుంది. మంచి అలవాట్లు కలిగి ఉంటారు. చెడ్డవారి దగ్గరకు రాకుండా జాగ్రత్తగా పడాలి. వీరు ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి శరీరము, ఆహారం తీసుకోవడం వీరికి కొన్ని ప్రత్యేక నియమాలు అభివృద్ధిలో ఉంచుకుంటారు. వీళ్ళు ఎంతవరకు వాళ్ళ పని వాళ్ళే, వాళ్ళ తిండి వాళ్ళదే, వాళ్ళదే అన్నట్టుగా ఉంటారనమాట. అక్టోబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ నెలలో పుట్టిన వారు నిజాయితీ పరులుగా ఉంటారు. ఎప్పుడు సత్యానికి కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులైన వీరు నిజాయితీని వదులుకుంటే వదులుకోరు. అవతల వ్యక్తి నిజాయితీగా ఉన్నవాడా లేక మోసం చేస్తున్నాడనే అంశాలను గుర్తించడంలో వీరు నేర్పులుగా ఉంటారు. వీరు ఈ నెలలో పుట్టిన వారు ఎలాగైతే నిజాయితీగా ఉన్నామో అవతల వ్యక్తి కూడా అలాగే నిజాయితీగా ఉండాలని భావిస్తూ ఉంటారు. అలా ఉండలేని వారిని పెద్దగా ఇష్టపడరు. ప్రశాంతంగా జీవించాలని వీరి లక్ష్యం అనమాట. ఈ అక్టోబర్ నెలలో పుట్టిన వారు ఎంతవరకు ప్రశాంతమైన జీవితానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ టెన్షన్లు పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఇతరులతో సఖ్యంగా మెలగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాదనలు పెట్టుకోవడము, చిరాకు పడడము, సమస్యలు తెచ్చుకోవడం అలాంటివి వీళ్ళకి అస్సలు ఇష్టపడరు. మరి నవంబర్ నెలలో పుట్టిన వారైతే వీళ్ళు ఎక్కువగా తమ వరకు తమ పనులు చేసుకుంటూ ఎంత ప్రయోజకమైన కార్యక్రమాలైనా చేయగలుగుతారు. ఈ నెలలో పుట్టిన వాళ్ళు చాలా కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి జాలిగులం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఆ సహాయ సహకారాలు అందిస్తారు. ఇదే సమయంలో తన భావోద్వేగాలను కూడా ఆసరాగా చేసుకుని ఇతరులను తమ ఉపయోగించుకోకుండా చూసుకునేంత తెలివైన వారుగా ఉంటారు. వీళ్ళు ఎక్కువ తెలివితేటలు కలిగి ఉండడంలో చాలా నేర్పులని చెప్పుకోవచ్చును. ఈ నెలలో పుట్టిన వారు ఎక్కువగా వీరిని అభిమానించే వారికి సహాయం చేస్తారు. ఈ నెలలో పుట్టిన వారికి చాలా కోరికలు కూడా ఉంటాయి. అన్నీ కొనాలనుకుంటారు, బాగా బ్రతకాలనుకుంటారు, తమదే పై చేయకుండా ఉండాలనుకుంటారు. కోరుకున్న దానికోసము ఎంత శ్రమైనా పడతారు. అలాగే దాన్ని సాధించుకుంటారు. శ్రమకు భయపడరు, బాగా కష్టపడతారు. ఎంతటి పనైనా చేసి ఆ పనిని సాధించే వరకు నిద్రపోరు. సోమరితనం అనేది వీరికి అస్సలు నచ్చదు. వీరిలో నీతి నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. పలుకుబడి సంపాదిస్తారు, గౌరవంగా బ్రతుకుతారు. దేవుడిపై నమ్మకం కూడా ఉంటుంది. ఆచారాలు, పద్ధతులను పాటిస్తారు. దైవ దర్శనలు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. నలుగురికి సహాయం చేస్తూ ఉంటారు. కొందరైతే వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించి నలుగురికి ఉపాధి కల్పించాలని వాటితో ఉంటారనమాట. వీరికి ఆవేశం, కోపం ఎక్కువ. ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరు. ఇది వీరిలోని ప్రత్యేకమైన గుణం.
ఇది ఎన్నో అనార్థాలకు కూడా దారితీస్తూ ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారిలో శక్తి సామర్థ్యాలు, ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చును. వీరిలో చాలామంది డాక్టర్స్, సర్జన్స్, ప్రవక్తలు, బోధకులు, రాజకీయ నాయకులు, వ్యవస్థాపకులు ఎక్కువగా ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారు చాలా వరకు చాలా ఉంటారనమాట. వీరి భాషా జ్ఞానం కూడా ఎక్కువగానే ఉంటుంది. భాషా ప్రావీణ్యం కలిగి మరి డిసెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులైతే మంచి ఉద్యోగస్తులుగా ఉంటారు. వీరు బాగా సంపాదిస్తారు. వారు ఎవరిని నమ్మటం అనేది వీళ్ళ జీవితంలో జరగదు. మంచి పేరు సంపాదించుకుంటారు. నలుగురిలో గౌరవంగా బ్రతుకుతారు. విద్యలో మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు. పట్టుదలతో తలపెట్టిన ఏ పనైనా పూర్తి చేస్తారు. వీరికి ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. రాజకీయాల్లో బాగా రాణిస్తారు. వీరిలో కొందరు పండితులుగా, విద్యావంతులుగా కూడా ఉంటారు. వీరు చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమైపోయి పనిచేసుకుంటూ ఉంటారు. పని మీద భక్తి శ్రద్ధ ఉంటుంది. ఆ పని పూర్తయ్యే వరకు ఇంకో పని గురించి ఆలోచించరు. ఏకాగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి జ్ఞాపక శక్తి చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఎలాంటి విషయాన్నైనా సులభంగా గ్రహించగలరు. ఏ పనైనా సాధ్యమైనంత వరకు చేయగలరు. వీరికి సాహసం తక్కువ అని చెప్పుకోవచ్చు. పరిస్థితులకు తలవంచాలంటే వీళ్ళకి చాలా బాధ. ఎందుకంటే ఆ పరిస్థితి నాకు ఎందుకు వచ్చిందని బాగా ఆలోచించే వేతం కలగవాలన్నమాట. వ్యాపారాలు కూడా బాగా నిర్వహించగలరు. స్వయం కృషిని, సొంత తెలివితేటలను కలిగి ఉంటారు. ఈ డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు పక్క వాళ్ళని నమ్మడం చాలా తక్కువగా ఉంటుంది.